ఇంటిని సహజంగా చల్లగా ఉంచాలా? ఇలా చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు ఏ స్థాయిలో మండిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం 10 గంటలకే రోడ్లపై నిప్పులు కురుస్తున్నట్లుగా పరిస్థితి మారుతుంది. మధ్యాహ్నం బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా జైపూర్, ఢిల్లీ, హైదరాబాద్, నాగ్పూర్ వంటి నగరాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటిపోతుండటంతో ఇళ్లలో ఎయిర్ కండిషనర్లు లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఏసీలు వాడితే విద్యుత్ బిల్లులు భారీగా వస్తున్నాయి. మరోవైపు పర్యావరణంపై కూడా దాని ప్రభావం పెరుగుతుంది. ఇలాంటి సమయంలో విద్యుత్ ఖర్చు తగ్గిస్తూ ఇంటిని సహజ సిద్ధంగా చల్లగా ఉంచే ఒక వినూత్న పద్ధతి ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ ఐడియాను చూసి ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా కూడా ఫిదా అయిపోయారు. ప్రస్తుతం వేలాది కుటుంబాలు ఈ విధానాన్ని అనుసరిస్తూ ఎండల నుంచి ఉపశమనం పొందుతున్నాయి. మరి అసలు ఆ పద్ధతి ఏంటి? ఎలా పనిచేస్తుంది? ఎందుకు అంత స్పెషల్ గా మారింది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి వరకు చాలా మంది ఇంటిని చల్లగా ఉంచుకోవాలంటే ఏసీ, కూలర్, ఫ్యాన్లే ఒక్కటే మార్గం. ఇప్పటి వరకు చాలా మంది ఇంటిని చల్లగా ఉంచుకోవాలంటే ఏసీ, కూలర్, ఫ్యాన్లు ఒక్కటే మార్గమని భావించేవారు. కానీ ఇప్పుడు జైపూర్కు చెందిన ఒక స్టార్టప్ సంస్థ ప్రకృతితోనే ఇంటిని చల్లబరిచే అద్భుతమైన పరిష్కారాన్ని తీసుకొచ్చింది. అదే రూఫ్ టాప్ ఫార్మింగ్ సిస్టమ్. ఇంటి పైకప్పుపై చిన్న తోటను ఏర్పాటు చేయడం. మొదట వినడానికి ఇది సాధారణ గార్డెనింగ్ లా అనిపించినా దీని వెనుక చాలా పెద్ద సైన్స్ ఉంది. సాధారణంగా వేసవిలో ఇంటి పైకప్పు నేరుగా సూర్యరశ్మిని గ్రహిస్తుంది. ముఖ్యంగా కాంక్రీట్ మేడలు వేడిని ఎక్కువగా పీల్చుకుని ఆ వేడిని ఇంట్లోకి పంపిస్తాయి. అందుకే మధ్యాహ్నం సమయాల్లో గదులు భరించలేనంత వేడిగా మారిపోతాయి. అయితే అదే పైకప్పుపై మొక్కలు, పచ్చదనం ఉంటే సూర్యరశ్మి నేరుగా కాంక్రీట్ పై పడకుండా అడ్డుకట్ట పడుతుంది. మొక్కలు వేడిని గ్రహించి చల్లదనాన్ని ఇస్తాయి. ఫలితంగా ఇంటి లోపల ఉష్ణోగ్రత సహజంగానే తగ్గుతుంది. ఇక జైపూర్ స్టార్టప్ అందిస్తున్న ప్రత్యేక రూఫ్ టాప్ గార్డెనింగ్ సెటప్ ఇప్పుడు వేలాది మంది కుటుంబాలైతే ఆకట్టుకుంటుంది. ఇక ఈ వ్యవస్థలో లీక్ ప్రూఫ్ కంటైనర్లు, డ్రిప్ ఇరిగేషన్, డ్రైనేజీ సిస్టమ్ వంటి ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి. అంటే ఇంటి పైకప్పుకు ఎలాంటి నష్టం లేకుండా సులభంగా గార్డెన్ ఏర్పాటు చేసుకోవచ్చు. పైగా ఇంటి నిర్మాణంలో పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పటికే దాదాపు 4,000కు పైగా కుటుంబాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కుటుంబాలు చెబుతున్నదేమిటంటే రూఫ్ టాప్ గార్డెన్ ఏర్పాటు చేసిన తర్వాత ఇంట్లో ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గిందని. కొందరైతే ఏసీ వినియోగం కూడా తగ్గిపోయిందని చెప్తున్నారు. అంటే ఒకవైపు విద్యుత్ బిల్లు తగ్గుతుంది, మరోవైపు అయితే ఇంట్లో సహజమైన చల్లదనం లభిస్తుంది. ఇంకా ఈ పద్ధతిలో మరో పెద్ద ప్రయోజనం కూడా ఉంది. అదే తాజా కూరగాయలు. పైకప్పుపై పెంచే మొక్కల్లో టమాటాలు, మిరపకాయలు, పాలకూర, ధనియాలు, వంకాయలు, క్యాబేజీ వంటి ఎన్నో కూరగాయలు పండించుకోవచ్చు. అంటే మార్కెట్ నుంచి రసాయనాలతో నిండిన కూరగాయలు కొనాల్సిన అవసరం తగ్గుతుంది. ఇంట్లోనే సేంద్రియ పద్ధతిలో పండించిన తాజా ఆహారం లభిస్తుంది. ఇక ఈ వినూత్న ఆలోచనపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్ను ప్రశంసిస్తూ పోస్టు చేశారు. రాబోయే రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని, అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పర్యావరణ హిత ఆలోచనలు చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ను ఆదా చేయడమే కాకుండా ప్రకృతికి దగ్గరగా జీవించేలా ఈ విధానం సహాయపడుతుందని అన్నారు. ఆనంద్ మహీంద్రా ప్రశంసల తర్వాత ఈ రూఫ్ టాప్ గార్డెనింగ్ కాన్సెప్ట్ సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారింది. చాలా మంది నెటిజన్లు ఇదే భవిష్యత్, ప్రతి ఇంటిపై ఒక తోట ఉండాలి, ఏసీ కంటే ఇది బెస్ట్ సొల్యూషన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ముఖ్యంగా పట్టణాల్లో నివసించే ప్రజలు ఈ ఐడియాపై ఆసక్తి చూపిస్తున్నారు. పర్యావరణ నిపుణులు కూడా ఈ విధానాన్ని సమర్థిస్తున్నారు. ప్రస్తుతం పట్టణాల్లో కాంక్రీట్ జంగిల్స్ పెరిగిపోవడంతో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయని చెబుతున్నారు. చెట్లు తగ్గిపోవడం, గ్రీన్ కవరేజ్ తగ్గడం వల్ల హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ పెరుగుతోందని అంటున్నారు. అలాంటి సమయంలో ఇళ్లపై గ్రీన్ కవరేజ్ పెరగడం నగర ఉష్ణోగ్రతలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. ఇక మరోవైపు మానసిక ఆరోగ్యానికి కూడా రూఫ్ టాప్ గార్డెనింగ్ ఎంతో ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు. రోజంతా ఒత్తిడిలో పనిచేసే నగర జీవనంలో ఇంటిపైన పచ్చని మొక్కల మధ్య కొంత సమయం గడపడం మనసుకు ప్రశాంతత ఇస్తుందని అంటున్నారు. చాలా మంది ఇప్పుడు గార్డెనింగ్ ను ఒక థెరపీలా భావిస్తున్నారు. ఇక పిల్లలకు కూడా ఇది ఒక మంచి అలవాటు అవుతుందని చెప్తున్నారు. మొక్కలు ఎలా పెరుగుతాయి, ప్రకృతి ఎంత ముఖ్యమో చిన్నప్పటి నుంచే పిల్లలకు అర్థమవుతుందని అంటున్నారు. అలాగే కుటుంబ సభ్యులంతా కలిసి గార్డెనింగ్ చేయడం వల్ల కుటుంబ బంధాలు కూడా బలపడతాయని
కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు రూప్ టాప్ గార్డెనింగ్ సెటప్లు అయితే అందుబాటులో ఉన్నాయి. తక్కువ ఖర్చుతో చిన్నగా ప్రారంభించి త్వరగా క్రమంగా విస్తరించుకునే అవకాశం కూడా ఉంది. అందుకే ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు కూడా ఈ విధానంపై ఆసక్తి చూపుతున్నాయి. మొత్తానికి ఎండల తీవ్రత పెరుగుతున్న ఈ కాలంలో ప్రకృతితోనే ఇంటిని చల్లగా ఉంచే రూప్ టాప్ గార్డెనింగ్ విధానం ఇప్పుడు ఆశాకిరణంగా మారింది. విద్యుత్ ఆదా, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యకరమైన జీవనం, మానసిక ప్రశాంతత ఇలా ఒకేసారి ఎన్నో ప్రయోజనాలు అందించే ఈ పద్ధతి భవిష్యత్తు నగర జీవనానికి కొత్త దిశ చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని టెక్నాలజీ, లైఫ్ స్టైల్, పర్యావరణ అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి.